ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జూలై 28, 29, 30 తారీఖుల్లో వీరితో పెద్ద గొడవ జరగబోతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు జూలై 28, 29, 30 ఈ 3 తారీఖుల్లో ఎవరితో గొడవ జరగబోతుంది, ఎందుకు జరగబోతుంది, అదేవిధంగా ఈ యొక్క గొడవ జరగడానికి గల రీజన్ ఏంటి, ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఈ 3 తేదీల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా, అదేవిధంగా రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క 28, 29, 30 తారీఖుల్లో గోచర పరంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాల గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో మీకు నచ్చింది అనుకోండి, వెంటనే ఒక లైక్ చేయండి, తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మన ఈ ఛానల్ని మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కనుక వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. ప్రస్తుతం మనం మీ యొక్క గోచర పరంగా ఎలాంటి ఫలితాలు రాబోతుందని చూసుకున్నట్లయితే గనక ఈ వృశ్చిక రాశి గల వారికి గ్రహాలు అనేవి అనుకూలంగా లేవని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. అవునండి, వృశ్చిక రాశి వారు దాని ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు గోచర పరంగా మధ్యస్థ ఫలితాలు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీ పైన ఏలినాటి శని, జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే ఉందంటున్నారు పండితులు. దాంతో ఈ టైంలో మీకు అంతా కూడా వ్యతిరేకం జరుగుతూ ఉంటుంది. మీరు ఒకటి తెలిస్తే జరిగేది ఇంకొకటిలా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు చాలా ఓపిక ఉండాలి. అయితే మీరు ఈ యొక్క సమయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండాలండి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడినట్లే అవుతుంది. ఎందుకంటే మీరు అస్సలు ఊహించలేరు అలాంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీ జీవితం ఎలా సాగినా కూడా అది హ్యాపీగా కానివ్వండి, సాడ్గా కానివ్వండి, ఏది ఏమైనా కూడా ఈ సమయంలో ఇక వృశ్చిక రాశి వారికి వాగ్వివాదాలు, గొడవలు, చికాకులు, మాట్లాడితే పోట్లాట ఈ విధంగా జరగడంతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయండి. అవి కూడా మీకు మాత్రమే కాదు, మీ ఇంట్లో వారికి కూడా అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తాయి. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో కాస్త గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. మీ యొక్క ఎదుగుదలను చూడటువంటి మీ యొక్క కొలీగ్స్ మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. మీ యొక్క పై అధికారులకు మీ గురించి లేనిపోనివి చెప్పడం, అదేవిధంగా వర్క్ విషయంలో డిలే అవుతుందని, ఇక అన్ని రకాలుగా అనమాట మీకు వచ్చే ప్రమోషన్ కానివ్వండి, ఇంక్రిమెంట్లు కానివ్వండి, మీరు వేరే చోటుకి వెళ్ళటానికి ట్రాన్స్ఫర్ కోరుకున్నాం, అవన్నీ జరగకుండా వారు అడ్డుపడుతుంటారు. మీ పక్కనే ఉంటారు, కానీ మీకు తెలియకుండా వారు మీకు వెనుకలా తెలియకుండా ఎన్నో చేస్తారనమాట. మీకు ఎదుగుదలను ఆపేందుకు వారు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్క విషయాలు షేర్ చేసుకోవద్దు. ఉద్యోగస్తులు మెయిన్గా చెప్పాలి అంటే కొలీగ్స్ని మీరు గుడ్డిగా నమ్మొద్దు. నమ్మారంటే నట్టేట ముంచినట్లే అవుతుందండి. ఎందుకంటే మీకు రాబోయే బెనిఫిట్స్ అన్నీ కూడా వారి వల్ల ఆగిపోతాయి. కాబట్టి వారితో ఏ విషయాలు షేర్ చేసుకోవద్దు. కాబట్టి ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని రకాలుగా చూసుకున్నట్లయితే మీకు పొలిటికల్ ఇష్యూస్ ఏర్పడతాయండి. రాజకీయ పరంగా ఒత్తిళ్లు ఏర్పడతాయి అనమాట. స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. ఉద్యోగ మార్పు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇక వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పడతాయి. ఎందుకనంటే ఇప్పటివరకు నష్టాలు, లాభాలు ఏదైనా రానివ్వండి, కానీ ఇప్పుడు మరింత కృంగిపోతారనమాట. నష్టాలు పెరిగిపోతాయి. వాటి నుంచి బయటపడాలని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎన్నో రకాలుగా నష్టపోతారు. ఇంకా నష్టం మీద నష్టం రావడంతో మీరు వ్యాపారాన్ని దివాలా తీసే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి వ్యాపారంలో అదేవిధంగా ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఎటువంటి స్టంట్స్ కూడా చేయొద్దండి. అదేవిధంగా ఎటువంటి టాక్టిక్స్ కూడా ఉపయోగించొద్దు. ఎందుకంటే నష్టాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఎక్కువగా పెట్టుబడి పెట్టడం లాంటివి కూడా చేయొద్దు. ఇకపోతే వ్యాపారస్తులు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఎవరికి అప్పులు కూడా ఇవ్వద్దండి. ఇక వ్యాపారస్తులు ఈ సమయంలో మీరు చాలా అంటే చాలా పొందికగా ఉండాలి. లేదు అంటే సమస్యలు ఊబిలో కూరుకుపోతారు. కాబట్టి వ్యాపారస్తులు సమస్యలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే
వ్యాపారస్తులు భాగస్వాములు కూడా నమ్మొద్దండి. నమ్మితే కనుక మోసపోతారు. ఇక ధనపరమైన విషయాల్లో కాస్త ఇబ్బంది కలుగుతుంది వృశ్చిక రాశి వారికి. స్త్రీలకు కుటుంబ సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. మానసిక సమస్యలు వేధిస్తాయి. ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. రైతులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్పుకోవచ్చు. కొంతమంది మాటల వలన మీరు బాధపడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు, చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే వృశ్చిక రాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం కాస్త అనుకూలిస్తాయండి. అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ప్రేమపరమైన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అవివాహితులకు వివాహ యోగం కనబడుతుంది. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొనసాగుతున్న ఏలినాటి శని ప్రభావం కారణంగా, అంటే ఈ యొక్క శని ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయి. ఇప్పుడే ముందు చెప్పుకున్నాం కదా, అనారోగ్య సమస్యలు వేధించడం, ఏదో తెలియని భయం, ఏం మాట్లాడినా వివాదాలు. మీరు ఏ పని ప్రారంభించినా అది మీకు అనిపిస్తుంది పూర్తయినట్లు అనిపిస్తుంది, కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో రిజల్ట్ అనేది ఇట్టే తారుమారైపోతుంది. ఇది మిమ్మల్ని కాస్త సందిగ్ధంలో పడేస్తుంది, ఆలోచనలో పడేస్తుంది. ఏంటి విధంగా జరుగుతుందని తెగ ఆలోచన చేస్తూ ఉంటారు. అది మీకు చాలా ఇబ్బందికరంగా మీకు మారుతుంది అనమాట. అదేవిధంగా ఆర్థిక పరంగా చూసుకున్నా కూడా ఆర్థిక రంగంగా మీకు ఎన్నో రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం పొందలేక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎన్నో రకాలుగా బాధలు పడుతుంటారు. కేవలం మీ యొక్క మంచితనంతో మాత్రమే గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు వృశ్చిక రాశి వారు. ఈ సమయంలో మీరు చేయని తప్పులకు కూడా మీరు కొన్నిసార్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి. నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు, లేదంటే ఇక అంతే సంగతిలో. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి, లేదు అంటే ఆ తర్వాత అది జరిగిన పనండి. ఇక వృశ్చిక రాశి వ్యాపారులకు రాబోయే రోజులు అనుకునే సమస్యలు, ఆర్థిక నష్టాలు తప్పవు. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కనుక నష్టపోతారు. వెండి, బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోతారు. కాంట్రాక్టులు చేసే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారండి. ఇక వృశ్చిక రాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సంపాదిస్తారు. అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న వారి ఆశ ఫలిస్తుంది. ఇకపోతే వృశ్చిక రాశి వారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకున్న వ్యాపారాలు దివాళాలు తీయడంతో పాటుగా ఉద్యోగపరంగా నష్టాలు కనిపిస్తుంది. వృత్తిపరంగా కూడా ఆదాయం రాదు. అన్ని రకాలుగా నష్టపోతారు. ఓవరాల్గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ప్రజెంట్ పరిస్థితులు బాగోలేవండి. మీకు కొంత కష్టకాలం తప్పదు. కాబట్టి కాకపోతే మీ యొక్క మనోబలం, మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి జూలై 28, 29, 30 తారీఖుల్లో కొంతమంది పెద్ద గొడవ జరగబోతుందండి. అది ఇంతకీ ఎవరితో అంటే, మీరు మునుపటి రోజుల్లో ఎవరితో అయితే గతంలో మీరు అప్పు తీసుకున్నారో వారి సమయంలో వారి అప్పు వారు తీర్చాలని పట్టి పిడిస్తారు. కాబట్టి వృశ్చిక రాశి వారు తల తాకట్టు పెట్టిన వారు అప్పు తీర్చడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న ఆస్తులున్నాం అట్లా ఏ విధంగా సరే తాకట్టు పెట్టిన వారు అప్పు తీర్చండి. ఎందుకంటే ఈ సమయంలో వారు మిమ్మల్ని అప్పు తీర్చమని వేధించడమే కాకుండా మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, మీకున్న పేరు దెబ్బతీయాలని చూస్తూ ఉంటారనమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు, లేదు మీ దగ్గర ఈ సమయంలో డబ్బు ఏమీ లేదు, ఆదాయం రావట్లేదు, డబ్బు లేదు అనుకున్నట్లయితే తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకుని ఇవ్వడం కానీ, లేదంటే ఆ వ్యక్తుల్ని, మీకు అప్పు ఎవరైతే మీరు ఇవ్వాలో ఆ వ్యక్తుల్ని మీరు కాస్త కాంప్రమైజ్ చేసుకోవడం ప్రయత్నించండి. ఆ తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, గొడవలు కూడా జరగకుండా సద్దుమణుగుతాయి అనమాట. సో చూసారు కదా వృశ్చిక రాశి వారు జూలై 28, 29, 30 తారీఖులు మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.